గణపతి కంకర క్రషర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన హత్నూర్ గ్రామస్తులు మండల కేంద్రమైన హత్నూర్ గ్రామ పరిధిలో ఉన్న మల్లన్నగుట్ట సర్వే నంబర్ 116లో ప్రభుత్వ భూములో కొనసాగిస్తున్నటువంటి గణపతి కంకర క్రషర్ 5 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే పరిమితమై ఉండగా ఇప్పటి వరకు కూడా దాదాపు 30 ఎకరాల వరకు 140 ఫీట్ల లోతులోని ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రింబగలు అక్రమంగా మైనింగ్ త్రవ్వకాలను కొనసాగిస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ల వల్ల ప్రక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ కళాశాల విద్యార్థులు భారీ శబ్దాలకు భయభ్రాంతులకు గురై అనారోగ్యాల బారిన పడుతూ పాఠశాలలో చదవలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని బ్లాస్టింగ్స్ ను ఆపివేయాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ కార్యక్రమంలోని హత్నూర తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్, మాజీ సర్పంచ్ ఆకుల కృష్ణయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పొట్లగల్ల ప్రవీణ్, నందిగామ శ్రీనివాస్, గడ్డమీది ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ నాయకులు పొట్లగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల మేము ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు చేయడానికి వచ్చినాము. మరి కలెక్టర్ గారు కూడా దానిపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకొని హత్నూర గ్రామ ప్రజలకు, రైతులకు కూడా న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము గ్రామం అంతా ఏకమై కూడా అక్కడ క్రషర్ దగ్గర మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రషర్కు సంబంధించిన తోవ కూడా చిన్న కులాలైనటువంటి దళితుల భూములలో నుంచి అక్రమంగా తొవ్వ వేసుకొని తొవ్వ గురించి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు ఎప్పుడు కూడా క్రషర్ వాళ్ళకే మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు వెళ్ళి లోకల్గా అధికారులను కలిసినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. ఆ విషయమై మేము ఈరోజు ప్రజావాణిలో మరి మాకు న్యాయం జరుగుతుందని మేము పూర్తి విశ్వాసంతో నమ్మి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ప్రోగ్రాంలో న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో క్రషర్పై చర్య విధంగా మీరు కూడా మీరు ఉన్నటువంటి ఛానల్స్ కూడా మాకు సపోర్ట్ చేసి కొంచెం మా క్రషర్పై తగిన చర్యలు తీసుకునే వరకు మీరు కూడా మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా దీన్ని సవాల్గా తీసుకొని మరి రైతులు బోర్లు వేసుకుంటే అక్కడ బోర్ దించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ కుంటలు కూడా చాలా నష్టమైపోతున్నాయి. దుమ్ము వల్ల పంటలు పండడం లేదు. మరి అది 12 ఎకరాల్లో ఉన్న మైనింగ్ ఇవాళ 30 ఎకరాలకు విస్తరించింది. దాన్ని అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం.